వైకుంఠ ఏకాదశి రోజు 7 నియమాలు పాటించాలట. అవేంటో తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. వైకుంఠ ఏకాదశికి ముందు రోజు అంటే దశమి రోజు మితాహారులై ఉండాలట. అంటే మితంగా ఆహారం తీసుకోవాలి ముందు రోజు. ఇక మరుసటి రోజున పూర్తిగా ఏకాదశి వ్రతం ఆచరించాలి. అందులో ఉపవాసం అన్నది ప్రధానమైనది. స్వామివారి భజనలు నామాలతో విస్తృతంగా మన మనసును నింపుకోవాలి. అసత్యాలు ఆడకూడదు. స్త్రీ సాంగత్యం, మద్యపానం, మాంసాహారం జోలికి వెళ్ళకూడదు. కోపం తెచ్చుకోకూడదు. చెడు ఆలోచనలు రాకుండా చూసుకోవాలి. ఇక వైకుంఠ ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండాలి. అలాగే జాగరణ చేయాలి. ఆ జాగరణ కూడా విష్ణు సహస్రనామాలతో మనసును నింపుకోవాలి. భజనలు చేయాలి. అన్నదానం చేయడం చాలా ఉత్తమం అని చెప్తోంది మన శాస్త్రం. ఇవి వైకుంఠ ఏకాదశిలో పాటించవలసిన నియమాలు. మరి ఇలాంటి అంశాల కోసం ఫాలో అవుతూనే ఉండండి మహర్షి టాక్స్, మీ ఆర్కే కొత్తకోటతో. ఏ పండుగ ఎప్పుడు, పండుగలో పరమార్థం ఏంటి శాస్త్రీయంగా తెలుసుకోవాలా? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి వేటూ న్యూస్.